your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. మనతో పాటు ఉన్నారు. బుల్లెట్ బండి బాట ఎలా ఊపిందో తెలుసు కదా. అసలు దానిలో ఎంత పెట్రోల్ కొట్టించారో, ట్యాంక్ ఫుల్ చేయించారో తెలియదు, కానీ అది మాత్రం ఇంకా ట్రావెల్ అవుతూనే ఉంది సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఎక్కడ పడితే అక్కడ. సో ఒకసారి నిరుపమ్ పటేల్ గారు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. మ్యామ్ ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్యాషన్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫ్యాషన్ అనగానే ద గ్లామర్, గ్లిటర్ అండ్ ఆఫ్ కోర్స్ ద స్టన్నింగ్ కలెక్షన్. ఎస్, మాకైతే బుల్లెట్ బండి గుర్తొస్తూ ఉంటుంది, అబ్బాయిలందరికీ కూడా. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేశారా ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవుద్ది? ఐ మీన్ ఎంతమంది దాని గురించి మాట్లాడుకుంటారు, ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుందని అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా మేకింగ్ టైంలో? అంటే సాంగ్స్ లిరిక్స్ నచ్చినాయి కాబట్టి చాలా టచ్ అయ్యాయి. ఆబ్వియస్లీ అందరికీ టచ్ అవుతాయి, విమెన్ అందరికీ. సో టచ్ అయింది, ఆయన చేయాలనుకున్నాను, చేసేసాను. అందరికీ నచ్చుతుంది అనుకున్నాను, బట్ బై గాడ్స్ గ్రేస్ అంత వైరల్ అయ్యింది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థ్యాంక్స్ ఎవ్రీ. ఒక పక్క అది, ఇంకొక పక్క ఏమో అదే మీ కూతురు యొక్క ఆనందం, గ్లోరియస్ మిస్ ఇండియా గెలిచారు. ఎలా అండి అసలు అది? యా, ఇట్ వాజ్ pageant conducted by ప్రైవేట్ కంపెనీ అండి. సో వాళ్ళ షోలో సమ్మర్లో జరిగింది, అది లాస్ట్ సమ్మర్ ఏప్రిల్లో. సో ఐఎమ్ హ్యాపీ దట్ షీ వన్ ద టైటిల్. ఎస్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీ ప్రొడక్షన్స్ నుంచి ఏం రాబోతున్నాయి? సినిమా అనుకోవచ్చు. సినిమా సిల్వర్ స్క్రీన్ ఈసారి. ఎస్. బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తుంది. ఎస్. ఓకే, ఏమన్నా కాస్ట్ ఏమన్నా లీక్ చేసే ఛాన్స్ ఉందా? ఎందుకు, మీకు కావాలా? చూద్దాం. నో, నాట్ యెట్. వి ఆర్ స్టిల్ ఇన్ టాక్స్. బట్ ఎక్సైటింగ్ అనిపించిందండి. బట్ మేము చాలా ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం. మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, మీ బుల్లెట్ బండి ఆగకుండా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు, థ్యాంక్ యూ. ఫర్ ముందు ఇంకోటి అడుగుతున్నాను. సో మీ అంటే మీ డాటర్ కలెక్షన్ వేరే ఉంటుంది, మీ కలెక్షన్ విషయానికి వస్తే ఎక్కువగా వార్డ్రోబ్లో కనిపించేవి ఏంటి, ఏ కలర్? కలర్స్ బ్లూ ఇస్ మై ఫేవరెట్. శారీస్ ఉంటాయి, అండ్ పాపకి వెస్ట్రన్ అంటే ఇష్టం. సో వీ ఆల్సో గో ఫర్ ఇండో వెస్ట్రన్ ఆల్సో. బట్ హియర్ కలెక్షన్ చూసాక ప్యాటర్న్స్ ఇలా ఇంత ఉంటాయా అనేసి అనిపించింది. ఇట్స్ రియలీ మెస్మరైజింగ్ షో. సో ఫ్యాషన్ అనగానే మీకు గుర్తొచ్చే యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు? ఫ్యాషన్ అనగానే ఇన్ తెలుగు ఇండస్ట్రీ అంటున్నారా, ఆర్ నాకు ఐ లైక్ దీపికా పదుకోని యాక్చువల్లీ. అండ్ ఇన్ తెలుగు ఫ్యాషన్ ఐ ఆల్ సీ తెలుగు ఇండస్ట్రీలో అందరినీ నేను ఒక బబ్లీ క్యూట్ అమ్మాయిలా చూస్తాను, నాట్ యాజ్ ఫ్యాషన్ మోడల్స్. సో బాలీవుడ్ గుర్తొస్తుంది నాకు ఫ్యాషన్ అంటే. యాక్టర్ ఆనెస్ట్లీ యాక్టర్ మేల్ ఐ లైక్ ఆదిత్య రాయ్ కపూర్ అండ్ ఐ లైక్ సిద్ధార్థ్ మల్హోత్రా. ఎస్. మంచి హ్యాండ్సమ్ హీరోస్ పేర్లు చెప్పేశారు. ఐ విష్ మీరు వాళ్ళతో కూడా ప్రొడ్యూస్ చేసి సినిమాలు తీయాలని, మీరంతా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you so much. Yeah. All right. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.